యాక్సిడెంట్ అనేది ఏదైనా ఎవరైనా ఇంటెన్షనల్ గా చేసే కార్యక్రమం కాదు. 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరో పరిచయం కూడా లేదు ఈ పిల్లాడికి. అన్ఫార్చునేట్ గా జరిగిన ఒక ఘటన పట్టుకుని ఈ పిల్లల కెరీర్ ను నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం? జస్ట్ బికాస్ అప్పల్ రాజ్ అనే వ్యక్తి బీసీలలో ఒక మంచి నాయకుడు కాబట్టి, వైసీపీకి సంబంధించిన నాయకుడు కాబట్టి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి, ఒక చిన్న పిల్లాడి చేసిన యాక్సిడెంట్ ను ఒక కుట్రగాను హత్యగాను దాన్ని చిత్రీకరించి మొత్తం అప్పల్ రాజ్ కుటుంబాన్ని దీంట్లో ఇరికిచ్చే కార్యక్రమం ఎంత మటుకు ధర్మం అనేది అందరూ కూడా ఆలోచన చేయాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఎల్లో మీడియాలో ఒక కట్టుకథ రాయిస్తారు, దానికి యాంగిల్స్, వక్రీకరణ, ట్విస్టింగ్, మసాలాలు అన్ని కలిపి తర్వాత టీడీపీ సోషల్ మీడియా దాన్ని అందుకుంటుంది. ఆ అందుకున్న దాన్ని చివరకు పోలీసులు దాన్నే కేసుగా మార్చేస్తారు. నిజంగా రాష్ట్రంలో జరుగుతా ఉన్న మాఫియా సామ్రాజ్యం ఇదే. ఇది ఓ ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు, ఓ లోకేష్, వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్, వీళ్ళకి సంబంధించిన పోలీసులు, ఇది ఒక మాఫియా సామ్రాజ్యం. అసలు పరామర్శ చేయడానికి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే హాస్పిటల్లో ఇబ్బంది, వాళ్ళ సిస్టర్ ఉంది, వాళ్ళ సిస్టర్ని పరామర్శించడానికి అతనికి కనీసం టైం ఉండదు. నిందితుడు కాకుండా నిందితుడిని పరామర్శం చేయడానికి ఈరోజు వస్తున్నాడు. అంటే ఈ విషయం ఏంటంటే కేవలం ఇది ఒక వక్ర బుద్ధి, ఇది కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి. నిజంగా సిద్దిర్ అప్పలరాజు కుటుంబాన్ని, సిద్దిర్ అప్పలరాజుని ఆ ములాఖాతులో నిజంగా కలవాలి అనుకుంటే కనుక ఇన్ టైంలో వెళ్ళాలి కదండి, ఇన్ టైంలో వెళ్ళాలి కదా. 4:30 అతనికి యాక్చువల్గా ఇచ్చిన టైం 2 to 3, అతనికి యాక్చువల్గా ఇచ్చిన టైం 2 to 3 అయినా కూడా 4:30 వరకు జైలు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 4:30 వరకు అలౌ చేస్తారు. అయినా కూడా ఆ టైంలో కూడా వెళ్ళా. 5 o'clock వరకు వెళ్ళా. 5:30కి బ్యారక్స్ అన్ని క్లోజ్ అవుతాయని తెలియదా ఆయనకి? ఏ జైల్లోనైనా నామ్స్ ప్రకారం 5:30కి బ్యారక్స్ అన్ని క్లోజ్ అవుతాయి కదా, ఆ మాత్రం తెలీదా? అంటే ఏంటి, అక్కడ మళ్ళీ తిరిగి గవర్నమెంట్ని బ్లేమ్ చేసేదానికి ఒక పన్నున ఒక కుట్ర. అంటే ఓవరాల్గా మీరు ఒక ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటే అతనే హిట్ అండ్ రన్ వెళ్ళిపోయింది. తర్వాత ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి యాక్సిడెంటే చేశాడు, నువ్వు అన్నట్టు యాక్సిడెంటే చేశాడు. యాక్సిడెంటే చేసినప్పుడు అది తప్పు కాబట్టి పోలీసులకు లొంగిపోవచ్చు కదా, తర్వాత ఏం జరగాలని జరుగుతుంది కదా. అలా కాకుండా ఎందుకు నిందితులను మార్చాలని ప్రయత్నం చేసావు కాబట్టి ఈరోజు కేసు అయింది. అతన్ని రిమాండ్కి పంపించారు. అదే సేమ్ టైం సిద్దిర్ అప్పలరాజుని కూడా రిమాండ్కి పంపించారు. ఏంటి నేను చెప్తున్నా, అందరూ కష్టపడి చదివిన వాళ్ళే. సిద్దిర్ అప్పలరాజు ఒక్కడే కష్టపడి డాక్టర్ అవ్వలే, డాక్టర్ సుధాకర్ గారు కూడా అంతే కష్టపడి చదువుకొని డాక్టర్ పొజిషన్లో ఉండి మీ చేత అనకూడదు కానీ చంపించబడ్డారు అని నేను చెప్తా. ఎందుకంటే ఆ రోజు అదే డాక్టర్ బాగా చదువుకొని బయటకు వచ్చిన డాక్టర్ కేవలం మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం కూడా గుర్తు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. అతను చావుకు కారణమైన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు సిద్దిర్ అప్పలరాజు గురించి మీరు అంత కన్సర్న్ తీసుకుంటున్నారు. అఫ్కోర్స్ మీ నాయకుడు మీరు కన్సర్న్ తీసుకోవచ్చు, కానీ ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఒక మహిళా ఎస్ఐ మీద మీరు ప్రవర్తించిన తీరు నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆ నాయకుడి మీద చర్యలు తీసుకుంటాడా? ఆ నాయకుడి గురించి ఏమైనా మాట్లాడతాడా? ఈరోజు మేము మాత్రం ఊరుకోం. ఎందుకంటే ఆడబిడ్డ మీద మామూలుగా ఉన్న ఏ ఆడబిడ్డ మీదైనా అఘాయిత్యం చేస్తేనే ఎట్టి పరిస్థితుల్లోనే ఊరుకోమని మా సీఎం గారు చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లోనే చర్యలు తీసుకుంటాం.